ఈరోజు బీసీ విద్యార్థి సంఘం విక్రమ్ గౌడ్ గారి యొక్క ఉన్నటువంటి అధ్యక్షతన ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద అఖిలపక్షమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం, అందులో పెద్దలు మాజీ స్పీకరు ఎమ్మెల్సీ గౌరవనీయులు మత్స్యనాచారి గారు, అలాగే ఎమ్మెల్సీ సిపిఐ పార్టీ నాయకుడు సత్యం గారు, మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు రమణ గారు, మన యొక్క బీసీ ఐక్యవేదిక యొక్క అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జకృష్ణ గారు, అలాగే ఈ యొక్క శ్రీనివాస్ ముదిరాజు గారు, రమేష్ ముదిరాజు గారు, కనకాల శ్యామ్ గారు, కనకాల శ్యామ్ కుర్మ గారు, మన నరసింహ నాయక్ మరియు తారకేశ్వరి గారు, నితిన్ గారు, మిగతా అనేక మంది బీసీ నాయకులారా, సోదర సోదరిమణులారా, ఇంతవరకు చాలామంది మిత్రులు చెప్పారు. విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇది పాత స్కీమ్. స్కాలర్షిప్లు కూడా పాత స్కీమే, కొత్త స్కీమ్ ఏం కాదు, పాత స్కీమే ఇది. దీనికి నిధులు కూడా కేటాయించబడ్డాయి. నిధులు కూడా ఎక్కడ కూడా దీనికి కేటాయింపులు లేవని లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంస్కరణ అనే పేరు మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసు, ఆ సిఫారసులో ఇది ఒక అంశం ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే కాలేజ్ యజమానులకు కానీ కాలేజీలకు కానీ ఇవ్వకుండా విద్యార్థుల అకౌంట్లకే మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆ కమిషన్ అయితే ఇచ్చిందో, ఎడ్యుకేషన్ రిఫార్మ్ కమిషను రిఫార్మ్స్ అవసరమే, రిఫార్మ్స్ను మనం వ్యతిరేకించాం. కానీ ఆ రిఫార్మ్స్ అమలు కావడానికి ముందు అవి అమలు అవుతాయా లేదా, అమలు జరగబడతాయా చేయలేరా, ఆ అమలు చేసేటువంటి సామర్థ్యం ఈరోజు యంత్రాంగానికి ఉందా ఇవాళ? అలాంటి యంత్రాంగం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. రిఫార్మ్స్ అనేది చాలా అవసరం. కానీ ఒక ఏసీ గదిలో కూర్చొని, ఒక వేరే పెద్ద భవనాల్లో కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం చేస్తే అది ప్రజల్లో దాకా చేయడం చాలా కష్టం. అందులో ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి వరం కాదు, ఇది విద్యార్థుల ఒక హక్కు అని నేను మీకు సభాముఖత చేస్తాను. ఇది వాళ్ళ హక్కు ఇది. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ లాంటి ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, ఇలాంటి వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళ యొక్క ఉన్నటువంటి మానవ వనరుల సృష్టి రాష్ట్రం యొక్క సంపద. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను $3 ట్రిలియన్ ఎకానమీ చేస్తానని. ఎలా చేయగలుగుతారు మీరు? మానవ వనరుల అభివృద్ధి లేకుండా, విద్య మీద మీరు ప్రాముఖ్యత ఇవ్వకుండా, వైద్యం మీద మీరు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏ విధంగా చేయగలుగుతారు? ఎందుకంటే
ఇంతకుముందు యజమాన్యాలకు ప్రభుత్వానికే సంబంధం ఉండే, ఇప్పుడు మధ్యలో తీసుకొచ్చి విద్యార్థులను మధ్యలో పెట్టింది. మరి ప్రభుత్వం నిజంగా ఒకవేళ సంస్కరణ చేయదలుచుకుంటే పాత బకాయిలు అవుతున్నాయో, పాత బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అప్పుడున్నప్పుడు దాదాపు 6,000-7,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అవి చెల్లించాలా? అవి చెల్లించకపోతే కాలేజీ యజమానాలు ఎట్లా ఒప్పుకుంటాయి? సో అందువల్ల ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నాటకం మాత్రమే అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఒక నాటకం మాత్రమే. దీంట్లో విద్యార్థుల్ని తీసుకురావడం మధ్యలో ఒకవేళ నిజంగా మీకు, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే కంపల్సన్ ప్రాసెస్ అంటారు. నేను మంత్రిగా పనిచేసిన, మీరు కూడా స్పీకర్గా పనిచేసినారు. ఏదైనా ఒక జీవో ఇష్యూ చేసిన తర్వాత ఆ జీవో అమలు చేయడానికి చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నిధులు ముందు బీసీ కమిషన్కి ఇవ్వాలి, ఎస్సీ కమిషన్కి ఇవ్వాలి, ఎస్టీ కమిషన్కి ఇవ్వాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గారికి ఇవ్వాలి, ఈ విద్యార్థి ఎన్రోల్మెంట్ చేసుకోవాలా. ప్రభుత్వం కూడా ఏమంటుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ గివ్ అని అంటుంది. ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళకి ఇష్టం అంటారు. అసలు ఆన్లైన్ అప్లికేషన్లోనే చాలా కష్టం. ఆ అప్లికేషన్ చేసుకున్నాక ఈ విద్యార్థి కాలేజ్ తిరగాలనా, బీసీ కార్పొరేషన్ తిరగాలనా, ఎస్సీ కార్పొరేషన్ తిరగాలనా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఉన్నటువంటి జటిలమైనటువంటి ఒక ప్రక్రియను ప్రభుత్వం ముందుగా పాతకున్నటువంటి వ్యవస్థను మొత్తం మీరు ప్రక్షాళన చేయండి. ప్రక్షాళన చేసి విద్యార్థుల యొక్క ఖాతాలో నేరుగా వేస్తామంటే దానికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ ఖాతాలో పడకపోతే, కాలేజీలో ఫీజు కట్టకపోతే, ఒక ఇంజనీరింగ్లో కానీ ఒక ఫార్మాలో కానీ లక్షల రూపాయలు తీసుకొచ్చేవాడు ఎక్కడ కట్టదు. ముందు కట్టండి యజమాన్యము అడ్మిషన్ ఇవ్వదు. కాబట్టి అడ్మిషన్లో ఇబ్బంది. రెండోది ఏంటి, ప్రభుత్వం యొక్క జాప్యం వల్ల నిధులు రాకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత పరీక్ష కోసం పోయినప్పుడు ఆ పరీక్ష అతనికి ఎన్ఓసి ఇవ్వమంటే ఎన్ఓసి ఇవ్వడు. ఈ పిల్లవాడు బాధపడతాడు. విద్యార్థి చాలా మానసికమైన వ్యవస్థలో ఉంటాడు. ఆ మానసికమైనటువంటి వ్యవస్థ అంటే చదువుతాడా, తల్లిదండ్రుల యొక్క భావన, లేకపోతే ఈ యొక్క ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎన్ఓసి రాకపోతే వాడికి కాలేజీ మనం ఒప్పుకోదు. సో అందువల్ల ఇలాంటి ఉన్నటువంటి జటిలమైన సమస్యను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం అయితే జిఓఎంఎస్ నంబర్ 7 దాన్ని తక్షణమే నిలిపివేయాలని నేను మీకు ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ముందు ఈ బకాయిలు ఏవైతున్నాయో 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతున్నాయో అవి ముందు వెంటనే చెల్లించాలి. చెల్లించిన తర్వాత ఏవైతే కేటాయింపులు ఉన్నాయో అవి విద్యా సంవత్సరానికి మొట్టమొదటి అవి ఇవ్వాలి. ప్రారంభంలోనే ఇస్తే ఆ విద్యార్థి అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడో బడ్జెట్ ఇచ్చినాక మేము ఉన్నటువంటి అక్టోబర్లోనో, డిసెంబర్లో, జనవరిలో ఇస్తామంటే కాలేజీ ప్రారంభమైంది మేలో. సో అందువల్ల ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మా మిత్రుడు సత్యం గారు ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఒళ్ళు దగ్గరెట్టుకొని పనిచేయాలని. 2.5 సంవత్సరాలు ఒళ్ళు దగ్గరెట్టుకొని పనిచేయాలన్నాడు. నేనేమంటా అంటే ఒళ్ళు దగ్గరెట్టుకొని పనిచేసే అవసరం లేదు. ప్రభుత్వం బలిసిపోయి ఉంటే ప్రభుత్వాన్ని ఎవరు కూడా నడపలేరని మీకు మనం చేస్తున్నాను. ప్రభుత్వం ఆకున్నట్టు గర్వం కనపడదు. ప్రభుత్వం ఏదైనా సమస్య ఉంటే మత్స్యనాచార్య గారు చెప్పారు, ఈ ప్రభుత్వం ఏంటంటే లేని సమస్యలు సృష్టించుకుంటుంది.
లేని సమస్యలు సృష్టించుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరలేకపోతున్నాయి. ఖజానా ఖాళీ ఉన్నది. అసలైన విషయం ఏంటంటే ఖజానా ఖాళీ ఉంది. ఆ ఖజానా నింపడానికి భూములు అమ్మాలి, ఆ పైసలతో ప్రభుత్వం నడపాలి అనేటువంటి వ్యవస్థ మీద ఆధారపడితే చాలా ఆపద్దమని మనం చేస్తూ ఉన్నాం. సో అందువల్ల ఈరోజు ఎందుకంటే ఈ విషయం మీద ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. బీసీ సంఘాల నాయకులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వెంటనే ఆ జీవోఎంఎస్ నంబర్ 7ని విత్డ్రా చేసుకొని ఈ యొక్క ఉన్నటువంటి ఒక రిఫార్మ్ అవుతుందో నిజంగా చేయాలంటే మళ్ళీ ఒకసారి ప్రభుత్వం యజమానాలతో మాట్లాడాలి. అలాగే నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను. ప్రభుత్వం యజమానాలకు చెప్పాలా, డైరెక్షన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. ఏమనంటే ఏ విద్యార్థి కూడా అడ్మిషన్లో కానీ పరీక్షలో కానీ ఎన్ఓసి ఇచ్చేటువంటి ఒక ఆబ్జెక్షన్ లేకుండా మీరు ముందుండాలని చెప్పేసి కాలేజ్ యజమానికి చెప్పాలా. కాలేజ్ యజమానం చెప్పకపోతే యజమానం ఉత్తరవేస్తుంది. సో అందువల్ల ఇది చాలా విద్యార్థులు ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా విద్యార్థులతో గొడవపెట్టుకున్న ప్రభుత్వానికి మనుగడ ఉండదని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. విద్యార్థుల యొక్క శక్తి అనేది సామాన్యమైన శక్తి కాదు. ఆ యువశక్తి అనేది నవశక్తి అనేది ఆ విద్యార్థుల్లో ఉంది. కాబట్టి విద్యార్థులను మానసికమైనటువంటి ఒక వెదకు గురి కానియకుండా బాధ గురి కానియకుండా ముఖ్యమంత్రి గారు ఆయనే దీన్ని ఆలోచన చేసి ఆ జీవోఎంఎస్ నంబర్ను ముందు తాత్కాలికంగా నిలుపుదల చేసి యజమానాలను పిలుచుకొని కాలేజ్ యజమానాలను పిలుచుకొని వాళ్ళతో సంప్రదించి అవసరమైతే విద్యార్థి సంఘాలను కూడా పిలుచుకొని మాట్లాడి మీరు దీనికి ఏదైనా పరిష్కారం చేయండి అని. లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంది. విద్య అనేటువంటిది చాలా ప్రాథమికమైనది. అందువల్ల నేను ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. వెంటనే ప్రభుత్వం లోతుగా ఆలోచించి అలాగే అడ్వైజర్ కేశవరావు గారు అడ్వైజర్ ఉన్నాడు. ఆయన ఒక మంచి పని చేయగలిగాడు. ఏంటంటే రెండో రిఫార్మ్ ఏంటంటే చదువుకునే విద్యార్థి 10వ తరగతి అయిన తర్వాత 12వ తరగతి వెళ్ళేటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో 12th ఆ 10వ తరగతి పాస్ అయిన స్కూల్లోనే చదువుకోవాలంటే అసలు ప్రభుత్వమే అది ఆ వ్యవస్థ లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆబ్జెక్షన్ చేస్తే ఆ యొక్క రెండవ రిఫార్మ్ను ఆపేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆ రెండవ రిఫార్మ్ను ఆబ్జెక్షన్ చేశాడు. దీన్ని విరమించుకుంటున్నామని చెప్పాడు. విరమించుకోలే, 1 సంవత్సరం వరకు దీన్ని ఆపుతామన్నాడు. కాబట్టి ఆ రకంగా సంస్కరణ చేసేటప్పుడు లోతుగా ఆలోచించి బాగా దాన్ని అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని నేను ఈ సభాముఖంగా మనం చేస్తూ మరి మిత్రుడు విక్రమ్ గౌడ్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రుడికి బీసీ సంఘాలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.